3 పర్యాయాలు గెలిచిన గోపీనాథ్ గారు అక్కడ స్ట్రాంగ్ హోల్డ్గా ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన పట్టు అనేది చెదరకుండా ఉంది. ఇది ఒక టఫ్ ఫైట్గానే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే 3 పర్యాయాలు గెలవడము, 3 పర్యాయాలు పోటీ చేసిన నవీన్ యాదవ్ కూడా తనకొక చంక్ ఆఫ్ ఓట్స్ని ఆయన క్రియేట్ చేసుకొని ఉండడం, ఈ రెండు కూడా చాలా టఫ్ ఫైట్ కి. కాంగ్రెస్ అటు ఎంఐఎం సపోర్ట్ అట్ ద సేమ్ టైం ఆయనకున్నటువంటి ఓట్ బ్యాంక్ అండ్ ముఖ్యంగా అధికార పార్టీలో ఉండడము. సో ఈ 4 కలిసి వచ్చేటువంటి 4 కలిసి వస్తాయి. తర్వాత లాజిస్టిక్స్ని, తర్వాత పోల్ మేనేజ్మెంట్ని మొట్టమొదట స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే మినిస్టర్స్ దించడము, తర్వాత ఎమ్మెల్యేస్ దించడం. అక్కడ డివిజన్ వైజ్గా నేను అక్కడ తిరిగి చూశాను కాబట్టి డివిజన్ వైజ్గా వాళ్ళు చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసుకున్నారు, చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లానింగ్ వల్ల వాళ్ళకుండే అంటే ఈ ఓట్ బ్యాంక్ని, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని ఎట్లా టార్నిష్ చేయాలి, ఎట్లా దాన్ని కట్ చేయాలి, తమకున్న వీక్నెసెస్ ఎక్కడున్నాయి, తమకున్న హర్డిల్స్ ఎక్కడున్నాయి అనే విషయం మీద వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. సరే వాళ్ళు హ్యూజ్ మెజారిటీతో గెలకపోయినా కానీ దాదాపుగా ఇద్దరు ఈక్వల్గా వచ్చుకునే స్థితికి తెచ్చుకున్నారు. మొన్న అంటే జరిగిన ఎలక్షన్స్లో ఓట్ బ్లాకేజ్ అనేది ఒక పెద్ద ఇష్యూ. ఓట్ను బ్లాక్ చేశారు వాళ్ళు. అంటే పోలింగ్ బూత్కి ఎక్కడెక్కడైతే తమకు అనుకూలంగా లేదో అక్కడ కొంత ఓట్ బ్లాకేజ్ జరిగిందనేది మనకు ఎలక్షన్ డే రోజు సునీతమ్మ గారు మాట్లాడిన విషయాలు కానీ మిగతా టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన విషయాలు దాన్ని బట్టి కానీ మనకి ఏంటంటే ఓట్ బ్లాకేజ్ జరిగిందనేది, పోలింగ్ బూత్కి రాకుండా అడ్డుకున్నారు అనేది ఒక కాన్సెప్ట్. అది దాంతో వీళ్ళకి వచ్చే నెగటివ్ ఓటింగ్ అది బ్లాక్ అయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఇకపోతే డివిజన్ వైజ్గా వాళ్ళు సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి షేక్పేట్ కావచ్చు, తర్వాత వెంగళరావు నగర్ కావచ్చు, తర్వాత ఎర్రగడ్డ, ఈ 3 డివిజన్స్లో డెఫినెట్గా వాళ్ళకి నెగటివ్ ఓటింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి నెగటివ్ ఓటింగ్ ఉంది. దాన్ని కాన్సన్ట్రేట్ చేసుకొని అక్కడ చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని ఎక్కడ తమకి ఓట్ బ్యాంక్ లేదు అనే విషయాన్ని వాళ్ళు చూసుకొని ముందుకెళ్ళారు. దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు మనకి మీరు ఇందాక చెప్పినట్టు షేక్పేట్ సంబంధించిన విషయాలు మీరు మాట్లాడారు. షేక్పేట్ విషయంలో ఈ మాత్రం లీడ్ రావడం అనేది కాంగ్రెస్కి గెలుపుకి దాదాపుగా చేరువైనట్టుగానే భావించాలి. మిగతా డివిజన్స్లో ఎర్రగడ్డ కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, బోరబండ కావచ్చు, ఈ 3 డివిజన్స్లో ముస్లిం ఓటు ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటు ఉంటుంది. నవీన్ యాదవ్కి ఒక పట్టున్న ఏరియాస్ కొన్ని. సో ఈ 3లో వాళ్ళు హ్యూజ్గా లీడ్ తెచ్చుకుంటారు. ఈ షేక్పేట్లో వాళ్ళు అడ్డుకోవడం అని చూస్తే కూడా తెలుస్తుంది. టఫ్ ఫైట్, జస్ట్ 62 ఓట్ల ఆధిక్యంలో. అది మనకి ఇప్పటి వరకు షేక్పేట్ సంబంధించిన డివిజన్స్ మన ఎన్నిక వాటి ఓట్లు లెక్కించారు. సో దట్ ఈస్ దాన్ని బట్టి మనం చెప్పలేం. అది ఒక యాక్చువల్గా అక్కడ షేక్పేట్ అనేది బీఆర్ఎస్ కు గట్టిగా పట్టుంది కాబట్టి అక్కడ కూడా ఒక 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది అని అంటే మిగతా వాటిలో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటారు. ఓకే సార్. నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి సార్ వినిపిస్తోందా? ఇప్పుడు వినిపిస్తోంది, ఇప్పుడు క్లియర్ ఉంది. రెండో రౌండ్ ఫలితం చూస్తే 1082 ఓట్ల ఆధిక్యంలో అటు కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది, లీడ్ లో ఉంది. చెప్పండి సార్. ఓకేనండి. ఇప్పుడు మొదలు గెస్ట్లందరికీ కూడా గుడ్ మార్నింగ్. కొన్ని మీరు కానీ వారెవరో మరి అనలిస్ట్ గారు కూడా కొన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు ప్రేక్షకులకు. తప్పుడా? షేక్పేట చెప్తానండి, వినండి. మొదలు 2023లో అజరుద్దీన్ కు ఒకే ఒక డివిజన్ లో 2700 ఓట్లు ఎక్కువ వచ్చింది. అది షేక్పేట్ డివిజన్. పోయినసారి రాలేదండి, బీఆర్ఎస్ కు మాకు రాలేదు. పోయినసారి ఒక డివిజన్లలో మాకు మెజారిటీ వచ్చింది. అజరుద్దీన్ కు 2250 ఓట్లు డివిజన్ లో. బీజేపీ కూడా హైయెస్ట్ ఓట్లు 4128 ఓట్లు షేక్పేట్ డివిజన్ లో వచ్చింది. ఫస్ట్ ఈ సమాచారం ఎంపీ ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెక్ చేసుకోండి. ఓకే, చూస్తా చెక్ చేసుకోండి, మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోండి. ఒకటి, కాంగ్రెస్ కే మెజార్టీ ఉంది పోయినసారి 2750. బీజేపీ కూడా హైయెస్ట్ 7 డివిజన్ 6.5 డివిజన్లలో హైయెస్ట్ వచ్చింది 4120 షేక్పేట్లో. ఇది ఫస్ట్ విషయం. రెండోది, నవీన్ యాదవ్ 3 సార్లు నిలబడ్డాడు అన్నారు. వాళ్ళు 3 సార్లు కాదు, 2 సార్లు. 2014లో ఎంఐ నిలబడ్డారు, 2018లో ఇండిపెండెంట్ గా నిలబడ్డారు. ఈ 2 విషయాలు
ప్రేక్షకులకు సరి చేసుకోవాల్సిందని విజ్ఞప్తి. రెండవది, ఈ ఎన్నికలకు సంబంధించి